సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆయనకే కలుగునుగాక. గత వారమంతా ఆయా ప్రదేశాల్లో దేవుని వాక్యం అందించడానికి, మరి సంఘములను బలపరచడానికి, నన్ను నేను బలపరచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి సమస్త ఘనత మహిమ ఆయనకే చెల్లిస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో సంఘముతో కలిసి దేవుని బిడ్డలారా ప్రార్థన చేయడానికి, కలిసి ఆరాధన చేయడానికి, కలిసి దేవుణ్ణి స్తుతించడానికి, కలిసి మనందరము దేవుని వాక్యమును ధ్యానించడానికి ప్రభువు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగునుగాక. దైవలేఖనములో నుంచి వాక్య ధ్యానముగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుదాం. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. దేవుడి మాటలను తన వినికిడిలో దీవించునుగాక. వెళ్ళారా, పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ అంటారు, కొరింథీ సంఘములో ఉన్న విశ్వాసులతో అంటూ ఉన్నాడైనా, మిమ్మలను క్రీస్తునకు నేను కన్యక వలె ప్రదానము చేశాను. అంటే మీరు రక్షించబడ్డారు, బాప్తిసం తీసుకున్నారు, దేవుని యొక్క మందిరములో, సహవాసములో, ప్రార్థనలో, రొట్టె విరుచుటలో, మరి అన్నిటి యందు మీరు ఎడతెగక ఎదుగుచు ఉన్నారు. ఎదుగుచున్న మిమ్ములను సాతాను ఏదో ఒక కుయుక్తి చేత, దేవునిలో ఎదుగుతున్న మిమ్ములను సాతాను ఏదో ఒక రకముగా మిమ్మలను మోసపరిచి దేవుని యొక్క సరళత నుండి, పవిత్రత నుండి మిమ్మల్ని తప్పించునేమోనని నేను భయపడుచున్నానని పౌలు భక్తుడు కొరింథీ సంఘంతో రాస్తూ ఉన్నాడు. అంటే సంఘములో ఉన్న బిడ్డల విషయంలో పౌలు ఎంత భారము కలిగి ఉన్నాడో ఈ వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఆ అవ్వను ఎలాగైతే సాతాను మోసపరిచిందో మనలను కూడా, అంటే మిమ్ములను కూడా అదే విధంగా మోసపరుస్తుందేమోనని దేవుని పవిత్రతలో నుండి, దేవుని యొక్క సహవాసములో నుండి, దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో నుండి మీరు ప్రక్కకు తొలగిపోతారేమోనని. వాడు ఎందుకంటే వాడు మోసగాడు, ఏదో రకంగా మనల్ని మోసం చేస్తూనే ఉంటాడు. ఈ మోసములో మీరు చిక్కుపడి పక్కకు పోతారేమోని నేను చాలా భయపడుచున్నానని పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తే 2వ కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో పౌలు అంటారు కదా, సాతానుగాడు తంత్రాల గురించి పౌలు భక్తుడు మాట్లాడుతూ అంటాడు, వాడు వేసే ప్రతి తంత్రము మనము ఎరగని వారము కాము. వినండి, సాతానుగాడటండి మనుష్యులకు వారిని పడగొట్టడానికి అనేకమైన తంత్రాలు ఉపయోగిస్తాడట. ఈ తంత్రముల గురించి బైబిల్లో ఒక మాట రాయబడి ఉన్నది. ఆ మాటని గ్రీక్ భాషలో ఏమంటారంటే నియోమా అంటారు. నియోమా అనగా చూడండి, ఎవరికి తగ్గట్టుగా వారికి వీడట శోధన కలగజేస్తాడట. అంటే ఒక దర్జీ ఉన్నాడు అనుకోండి, ఈ దర్జీ దగ్గరికి మనం వస్త్రాలు తీసుకువెళ్ళామనుకోండి, పెద్దవారికి ఒకలా కొడతాడు, స్త్రీలకు ఒకలా కొడతాడు, అలాగే చిన్నపిల్లలకు ఒకలా కొడతాడు, యవనస్తులకు ఒకలా కొడతాడు. అందరికీ కలిపి ఒకే రకమైనటువంటి వస్త్రాలు దర్జీ కొట్టడండి. ఎవరికి సూట్ అయినవి అవే ఎలాగైతే దర్జీ కొడతాడో సాతానుకు కూడానంటే ఈ లోకములో దేవుని సంఘములో ఉంచబడిన విశ్వాసులకు, యేసయ్య రక్తములో కడగబడిన విశ్వాసులకు, యేసయ్య సహవాసములో కొనసాగుతున్న బిడ్డలకు వాడంట మనకు తగినటువంటి శోధనే, మనకు తగినటువంటి మోసమే తంత్రము వేసి మనల్నంట యేసయ్యలో నుంచి దిగజార్చేటట్టుగా చేస్తాడట. యేసయ్యలో నుంచి మనం పడిపోయేటట్టు చేస్తాడట. అందుకనే వాడికి ఏమని చెప్పబడిందంటే, కొరింథీ రాసిన 2వ పత్రికలో ఒకటి మాట రాయబడి ఉంది. 11వ అధ్యాయం 14వ వచనంలో కనుక మనం చూస్తే అతని గురించి ఏమని రాయబడిందంటే, వాడు వెలుగుదూత,
ఆడు ఏ వేషం వేసుకుంటాడటండి? ఆడు వెలుగుదూత వేషం వేసుకుని మన ముందుకు వస్తాడంట. నిజంగా వాడు 2 కొమ్ములు, ఒక తోక, సాతానుగాడు మనం టీవీలో చూపించినట్లుగా, లేకపోతే సాతానుగాడు మన సినిమాల్లో చూపించినట్లుగా పుర్రె బొమ్మ ఈ వేసుకుని, ఒక కొడవలు వేసుకుని మన మధ్యలోకి వస్తే వాడిని చీపురు కట్టించుకుని ఎరగొట్టేస్తాం వాడిని. మన ఇంట్లోనికి రానివ్వం, మన గదిలోనికి రానివ్వం వాడిని. ఎందుకంటే వాడు సాతాను మనం ఈజీగా ఏం చేస్తాం? పసిగట్టేస్తాం. కానీ సాతాను అలాగూ రాడటండి, మనం అనుకున్న రీతిలో రాడటండి. కానీ వాడు వెలుగుదూత వేషం వేసుకుని వస్తాడట. అంటే నువ్వు ఏ శోధనలు అయితే పడతావో ఆ శోధనలో నిన్ను శోధించడానికి ఆ రకమైనటువంటి వేషం వేసుకుని వాడు వస్తాడట, వెలుగుదూత వేషం వేసుకుని వస్తాడట. డేవిడ్ జర్మీ అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఆయన చెప్పిన మాట ఏమిటంటే, దేవుని బిడ్డలారా, సాతానుగాడికి అంటే ఒక ఆయుధముల ఫ్యాక్టరీ ఒకటి ఉందటండి సాతానుగాడికి. ఆ ఆయుధముల ఫ్యాక్టరీలో ప్రపంచానికి కావలసినటువంటి ఆయుధాలన్నీ కూడా ఆ ఫ్యాక్టరీలో వాడు తయారు చేస్తున్నాడట. ఎవడికి ఏ ఆయుధం పనికొస్తుందో ఆ ఆయుధాన్ని వాడు విసురుతూ ఉంటాడట. ఆ ఆయుధాన్ని విసిరేటప్పుడు వాడికి మనకు అనిపిస్తుందట, ఇది చాలా మంచిగా ఉంది, ఇది చాలా బాగుందని మొదట అనిపిస్తుందట. కానీ మనం పాడైపోయి నాశనం అయిపోయిన తర్వాత ఇది సాతానుగాడు వేసిన ఉచ్చు, సాతానుగాడు పన్నిన పన్నాగమని మనం పాడైపోయిన తర్వాత మనకు అర్థమవుద్దట. ఇక్కడ కూర్చున్న మనందరి విషయంలో, నాతో సహా మనందరి విషయంలో సాతానుగాడికి మన యొక్క బలం ఏమిటో తెలిసట, మన బలహీనతలు ఏమిటో వాడికి తెలిసటండి. మనం ఏదైతే బలము కలిగి ఉన్నామో ఆ బలం మీద వాడు దాడి చేయడట. ఎందుకంటే ఆ ఏరియాలో కనుక దాడి చేస్తే కనుక వాడిని మనం ఎదిరిస్తాం, ఆ ఏరియాలో కనుక మనం దాడి చేస్తే వాడిని ఎదిరిస్తాం. కాబట్టి మనం ఏమేం బలం అయితే కలిగి ఉన్నామో బలము కలిగిన ఏరియాలోకి వాడు రాడు. నీకు ప్రార్థనా బలమా? ప్రార్థన చేసే ప్రార్థన నీ దగ్గరికి రాడు. వాక్యం చదువుతావా? అన్నిత్యము ఉదయం సాయంత్రము దేవుని వాక్యంలో ఉంటావా? వాక్యం అనే బలము కలిగిన నీ దగ్గరికి రాడు. కానీ నీవే బలహీనతే కలిగి ఉన్నావో ఆ బలహీనత మీద అటాక్ చేస్తాడట. ఆ బలహీనత మీద అటాక్ చేయడానికి వాడి దగ్గర అనేకమైన ఆయుధాలు ఉన్నాయట. ఆ అటాక్ చేసేటప్పుడు వాడు ఎలాగ వస్తాడంటే వెలుగుదూత వేషం వేసుకుని వస్తాడట. కాబట్టి పౌలు అంటాడు, సాతాను యొక్క తంత్రములు మనము ఎరగని వారము కాము. బయట వారికి, నామకార్థ క్రైస్తవులకి, యేసయ్యలో అటు ఇటు ఉన్నవారికి, లోకంలో కాసేపు దేవుల్లో కాసేపు ఉన్నవారికి ఈ తంత్రముల గురించి మనం త్వరగా గుర్తెరగమండి. కానీ యేసులో ఎవరైతే నిక్కచ్చిగా ఉంటారో, యేసులో ఎవరైతే యథార్థంగా జీవిస్తారో, పవిత్రంగా జీవిస్తారో, మంచిగా ఉంటారో వారి విషయంలోనట సాతానుగాడి తంత్రములు వారికి బాగుగా తెలియను అని పౌలు భక్తుడు అంటాడు. కొరింథీ సంఘంతో అంటాడు, సాతాను యొక్క తంత్రములు మనము ఎరగని వారము కాము అంటాడు. ఏంటి బిడ్డలారా? సాతానుగాడు మన పట్ల ఉంచే ఆ తంత్రాలు, ఆ ఆయుధాలు కొన్నింటిని ఉదయకాలంలో మనం చూద్దాం. అంటే మన దైనందిన జీవితంలో మనము బలము కలిగి ఆత్మీయ జీవితంలో జీవిస్తున్నప్పుడు, మనము బలము కలిగి ప్రార్థనా జీవితం కలిగి జీవిస్తున్నప్పుడు సాతానుగాడు మన మీద అటాక్ చేయడు. కానీ ఎప్పుడైతే మనం బలహీనం కలిగి ఉంటామో ఆ బలహీనతల మీదే సాతానుగాడు అటాక్ చేస్తాడు. ఆ అటాక్ చేసి వాడు ఏం చేస్తాడంటే యేసయ్య పవిత్రత నుండి మనల్ని దూరం చేస్తాడు, యేసయ్య సరళత నుండి మనల్ని దూరం చేస్తాడు. అలా దూరం చేసినప్పుడు మనం గుర్తెరగాలి, ఇది ఎవడి పని అంటే సాతానుగాడి యొక్క తంత్రము అనండి, సాతాను తంత్రం అనండి. వీడి ఉద్దేశం ఏంటో చెప్పమంటారా? యోహాను శుభవార్త 10వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, దొంగతనము చేయుటకును హత్యను నాశనమును చేయుటకును వచ్చును కానీ మరి దేనికిని రాడు. దొంగ ఎందుకు వస్తాడట? దొంగతనము చేయుటకును హత్య చేయుటకును నాశనము చేయుటకు మాత్రమే వస్తాడు తప్ప మరి దేనికి. ఈ దొంగ మనలో ప్రవేశించినట్లయితే, బిడ్డలారా గమనించండి, నా ప్రభు అంటున్నాడు, ఈ దొంగ, ఈ సాతాను అనే దొంగ మనలో ప్రవేశించినట్లయితే, మన కుటుంబంలో ప్రవేశించినట్లయితే, మన వ్యక్తిగత జీవితంలో ప్రవేశించినట్లయితే వాడు చేసే మొట్టమొదటిది ఏంటంటే మనలో ఉన్న ఆత్మీయ సంబంధమైన ప్రతిదాన్ని దొంగిలిస్తాడు.
మనకున్న ప్రతిదాన్ని వాడు దొంగిలిస్తాడు. దొంగిలించిన తర్వాత మనల్ని నాశనం హత్య చేస్తాడు. అంటే దేవునికి నీకు సంబంధం లేకుండా దేవుని విషయంలో నిన్ను చచ్చిపోయేటట్టుగా చేస్తాడు. దేవుడికి నీకు అసలు సంబంధం లేదన్నట్టుగా. చనిపోయిన వాడు ఎలాగైతే కుటుంబంతో సంబంధం ఉండదో, చనిపోయిన వాళ్ళు తన భర్తతో భార్యతో కానీ తన పిల్లలతో కానీ ఎలాగైతే సంబంధం ఉండదో, ఏ సాతానుగాడు వచ్చి నీలో ఉన్న అమూల్యమైన ఆత్మ సంబంధమైన విషయాలు పట్టుకుపోయినప్పుడు, నువ్వు హత్య గావించినప్పుడు, ఆ తరువాత వాడు చేసే మూడవ పని ఏంటంటే మనల్ని ఏం చేస్తాడట? నాశనము చేస్తాడు. దొంగతనం చేస్తాడు, హత్య చేస్తాడు, మూడవదిగా ఏం చేస్తాడట? నాశనం చేస్తాడు. అందుకే పౌలు అంటాడు, వాడి తంత్రములు ఎరిగిన వారమై మనం ఉందుముగాక. ఇంతకు వాడి యొక్క డివైసెస్ ఏంటి? వాడు ఏ విధంగా మనల్ని నాశనం చేస్తాడు? ఏ విధంగా క్రైస్తవుల్ని, దేవుని బిడ్డలను, ఆత్మీయంగా ఉన్నవారిని ఏ విధంగా నాశనం చేస్తాడు? నెంబర్ 1, అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనం ఒకసారి చదువుదాం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను అభిషేకించునది దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయించు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. మొట్టమొదటిగా వాడేసే తంత్రం ఏంటంటే, దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలను వాడు పీడిస్తూ ఉంటాడట. పీడించడం అంటే ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా, మనసుకి సమాధానము లేకుండా, మనసుకు నెమ్మది లేకుండా మనుషులను జీవింపజేస్తాడట వాడు. చూడండి, చాలా సందర్భాల్లో మనం అడుగుతూ ఉంటాం, అమ్మ అలాగున్నావేంటమ్మా, అలా గాల్లోకి శూన్యంలోకి చూస్తున్నావేంటమ్మా అని అడుగుతాం. అడిగినప్పుడు కొంతమంది పరధ్యానంగా ఉంటారండి. అలాగూ చూస్తూనే ఉండిపోతూ ఉంటారు. వెనకాల నుంచి ఎవరైనా వచ్చి ఒక దెబ్బ కొడితే మరలా వారు జ్ఞప్తికి వస్తారు, పరధ్యానము నుండి జ్ఞప్తికి వస్తారు. అప్పుడు వారిని మనం అడిగామనుకోండి, వాళ్ళు చెప్పే మాట చెప్పమంటారా? మనసు ఏమీ బాగోలేదండి, మనసు ఎలాగుంది, అదోలాగా ఉందంటారు. అదోలాగా ఉందంటే ఎలాగుందామన్నాం అనుకోండి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం చేతగాక, ఆ లోపలున్న బాధ వ్యక్తపరచడం మాటల్లోకి అర్థం కాక సింపుల్గా ఒక మాట అంటారు, మనసు అదోలాగా ఉందండి అంటారు. ఎలా ఉంటుంది చెప్పండి? ఎలాగుందమ్మా అదోలాగా ఉందంటే అదేలాగే ఉందండి, అలాగే ఉందండి, ఏమి చెప్పాలో తెలీదు. సాతానుగాడు ఎవరినైతే పీడిస్తూ ఉంటాడో వారు మనసులోనంట బాగా నలిగిపోతారంటండి. ఎప్పుడైతే మనసులో నలిగిపోవడం ప్రారంభిస్తారో, ఎవరికి చెప్పుకోలేకుండా ఉంటారో, ఏమీ చేయలేకుండా ఉంటారో, ఒంటరిగా ఉంటారట. ఒంటరిగా ఉండి శూన్యములోకి చూస్తారు. శూన్యములోకి చూసి ఏం చేస్తున్నారో, ఏం చూస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా మనకు కనపడితే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, సాతానుగాడు వారిని ఏం చేస్తున్నాడు అనమాట? పీడిస్తున్నాడు. పౌలు అంటాడు, మనం పోరాడునది శరీరులతో కాదు. మరి ఎవరితో పోరాడుతున్నామంట? ఆత్మ సంబంధమైన లోకనాథులతోనూ, దురాత్మ సమూహములతోనూ, పర సంబంధమైనటువంటి అధికారులతోనూ, వీళ్ళందరితోనూ మనం పోరాడుతున్నామని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం ఎవరితో పోరాడుతున్నామో చెప్పాడు. పీడింపు ఎప్పుడైతే ఎక్కువైపోయిందో, అదోలాగా ఉందని చెప్పి అలాగే మనం వదిలేస్తే కనుక ఎక్కడి దాకా వెళ్ళిపోతారంటే, వీళ్ళు ప్రాణము విసిగిపోద్దంట వీళ్ళకి. చెప్పండి, ఏం విసిగిపోద్దంటండి? గట్టిగా చెప్పండి. ప్రాణము విసుగుదల వస్తుందంట. ప్రాణం ఎప్పుడైతే విసిగిపోయిందో, వాళ్ళు చేసే మొట్టమొదటి పని, వాళ్ళు అనుకునే మొట్టమొదటి పని, ఇక ఈ బ్రతుకు చాలు, ఈ జీవితము చాలు, బ్రతుకుండి ఉపయోగము ఏమి, ఎవరికి నేను అవసరము లేదు, నా జీవితం ఎందుకు జీవిస్తున్నానో నాకే తెలీదు అని మనసులో, ప్రాణములో ఈ వ్యక్తి సాతాను యొక్క ఉచ్చులో పడి, ఓ మాటలో చెప్పాలంటే సాతాను యొక్క తంత్రములో పడి చనిపోవాలన్నటువంటి ఆ కోరిక అతను కలుగుద్దట. బైబిల్ గ్రంథంలో 3 కోసం చెప్తాను నేను. చూడండి, మొట్టమొదటి వ్యక్తి మోషే. తీయండి చూద్దాం. మోషే విషయంలో మనం చూస్తే, దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండము 11వ అధ్యాయము
14-15 వచనాలను ఒకసారి మనం చూద్దాం. సమస్త ప్రజలను ఒంటిగా అది నేను భరింపలేని భారము నీవు నాకు ఇట్లు చేయదనిచిన ఎడల ఏమంటున్నాడు చెప్పండి. నన్ను మోషే గురించి దేవుడు మాట్లాడుతూ మనుషులు ఎవరు సాక్ష్యం ఇవ్వలేదండి. సాక్షాత్తు దేవుడే సాక్ష్యం ఇచ్చాడండి. ఏమని సాక్ష్యం ఇచ్చాడు? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇంకొక మాట కూడా ఉన్నాడు, అసలు మోషే లాంటి సాత్వికుడు భూమి మీద మరొకడు లేడు, ఇంత నెమ్మదస్తుడు మరొకడు. మనుషులు ఇచ్చిన సాక్ష్యము వేరండి. దేవుడే స్వయంగా మోషే కొరకు సాక్ష్యం ఇచ్చాడు. దేవుడే స్వయంగా మోషే కొరకు సాక్ష్యం ఇస్తే, మోషే అరణ్యములో ఇశ్రాయేలు నడిపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు పెట్టే టార్చర్కి, వాళ్ళు పెట్టేటువంటి తిరుగుబాటుతనానికి, వాళ్ళు పెట్టేటువంటి ఈ భయంకరమైనటువంటి వ్యతిరేకతకి మోషే కోలబడిపోయి అలాగో ఆలోచిస్తున్న సమయంలో సాతానుగాడు వచ్చాడట. సాతానుగాడు వచ్చి అంటాడు, ఇక నీ వల్ల కాదు, దేవుడు నీకోసం ఏదో మంచిగా చెప్పాడు, ఏదో నువ్వు పెద్ద సాత్వికుడు అనుకుంటున్నావేమో, నీ వల్ల అయ్యే పని కాదు, నీ వెనకాల వస్తున్న వారు, నువ్వు ముందు నడిపిస్తున్న వాళ్ళు మంచి జనాలు కాదు, వాళ్ళు తిరుగుబాటు చేసే జనాంగం, తిని కూడా తిరగబాటు చేస్తారు, ఇచ్చినా కూడా ఇవ్వలేదని చెప్తారు, వాళ్ళతో నువ్వు పడలేవు, ఎందుకు వచ్చిన ఏదో బ్రతుకు, చచ్చిపోవచ్చు కదా అని చెప్పి సాతానుగాడు సలహా ఇచ్చాడు. ఏమంటారా? ధర్మశాస్త్రం ఇచ్చినవాడు, నరహత్య పాపమని చెప్పినవాడు, ప్రాణములో విసిగిపోయి ప్రజలందరి విషయంలో ప్రాణంలో ఇసుకుపోయాడు. ఇశ్రాయేలు ప్రజల విషయంలో విసిగిపోయి ఏమంటాడు? దాన్ని చాలు ప్రభువా, ఇక చాలు, ఈ ప్రజలను ఇక నేను మోయలేని భారం నాకు వద్దు నాయన, దయచేసి నన్ను ఏం చేయమంటున్నాడు? చంపేయమంటున్నాడు. ఇది సాతానుగాడి తంత్రం అండి. బిడ్డలారా, చాలామంది ఇలాంటి చోటనే మనము ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అందుకే పౌలు అంటాడు, మనము సాతాను తంత్రములు ఎరిగిన వారమై అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మంచి మాట చెప్తాను, జగత్తుకు ఆలకించండి. ఇలాగూ నీకు అనిపిస్తున్నప్పుడు, ఎందుకు వచ్చిన బతుకు, నా ఒక్కరి దాని వల్లే కాదు, నా ఒక్కడి వల్లే కాదు, నేను నడిపించలేను, ఈ భారము నా వల్ల అయ్యే పని కాదు, బ్రతకడము కన్నా ప్రభువా నన్ను చంపేయమని ఒకవేళ నీకు లోపల అనిపిస్తుందంటే, ఈ ఉచ్చు ఎవరేసాడంటే ఖచ్చితంగా సాతానుగాడు తంత్రమే. ప్రభువు నిన్ను భూమి మీదకు పంపించింది, నీకు అప్పగించిన పనిని ముగించి తిరిగి ఆయన చేతుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి మనం లెక్క అప్పగించాలి. మనం అనుకుంటున్నాం లోకం కోసం పుట్టాము, ఉద్యోగాల కోసం పుట్టాము, ఆస్తులు సంపాదించడానికి పుట్టాము, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయడానికి పుట్టాము, మంచిదే, ఇది నువ్వు అనుకుంటున్నది. కానీ వీటన్నిటికంటే గొప్పది దేవుడు నీకు అప్పగించిన పని ఒకటి ఉంది. నీకు నువ్వుగా ఈ లోకంలోకి రాలేదు, నీ తల్లిదండ్రులు నువ్వు కోరుకోలేదు వాళ్ళ గర్భంలో పుట్టాలని, నేను కోరుకోలేదు మా అమ్మ నాన్న గర్భంలో పుట్టాలని. ఒకవేళ కోరుకునే చాయిసే కనుక నీకు నాకు ఉంటే కనుక ఏ బిల్ గేట్స్ కడుపునో, ఏ డొనాల్డ్ ట్రంప్ కడుపునో, లేకపోతే మోడీ కడుపునో, ఈ ప్రపంచంలో కోటీశ్వరుడు కడుపునో, ఈ ప్రపంచంలో అందగత్తెలు కడుపునో అందరూ పుట్టాలని కోరుకుంటారు. మన తల్లిదండ్రుల్ని మనము మన తల్లిదండ్రులు మనం నిర్ణయించుకోలేదండి. కులం అంటే మన కులాన్ని మనం నిర్ణయించలేదండి. మన అన్నదమ్ముల్ని మనం నిర్ణయించుకోలేదండి. నీ తర్వాత ఎవరు పుట్టాలో నువ్వు నిర్ణయించలేదు, ఏ తల్లిదండ్రులకు పుట్టాలో నువ్వు నిర్ణయించలేదు, ఎలాగూ పుట్టాలో నువ్వు నిర్ణయించలేదు. నిర్ణయించి నిన్ను ఆ కడుపులో పుట్టించి భూమి మీదకి దేవుడు ఎందుకు పంపించాడంటే, నీకు ఒక పని అప్పగించి ఆ పని భూమి మీద పూర్తి చేసి మరలా తిరిగి రమ్మని దేవుడు ఇక్కడ పంపించాడు నిన్ను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే దేవుని బిడ్డలారా, నీవు నేను ధరించిన శరీరము అద్దె సైకిల్ లాంటిది. తిప్పుకున్నంతసేపు తిప్పుకుంటాం, మరలా ఓనర్ దగ్గరికి వెళ్ళి ఆ అద్దె సైకిల్ ఆయన చేతికిచ్చి మరలా తిరిగి రావడమే. ఈ శరీరం ఉందే, ఈ దేహం ఉందే, దేవుడు నిన్ను భూమి మీద కొంతకాలము ఉండడానికి పంపించాడు. కలకాలం భూమి మీద ఉండవు దేవుని బిడ్డ. కానీ భూమి మీద బ్రతుకుతున్నంత కాలము మనమంట దేవునికి భయపడుతూ ఆయన అప్పగించిన పని చేసుకుంటూ దీన్ని ఏమాత్రము తీసుకోకుండా
చంపుకోకుండా, ఆత్మను హత్య చేయకుండా, ఆత్మను ఎవడు హత్య చేయలేనుకోండి, శరీరమును ప్రాణమును వేరు చేయకుండా ఆయన భయభక్తుల్లో మనము కలకాలమైన అప్పగించిన పన్ను ముగించుకుని లోకం విడిచి మనం పైకి వెళ్ళాలి. అక్కడ దేవుడు మనకు బహుమానం అనుగ్రహిస్తాడు. ఎవరికి లేని భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. కొన్ని లక్షల మంది నడిపించే భాగ్యం ఇచ్చాడు. జనాలు ఏడిపించడం బట్టి, జనాలు తిరగబడడం బట్టి, జనాలు సూటిపోటు మాటలు మాట్లాడడం బట్టి మోషే కనిపించింది. బ్రతకడం కన్నా ఎప్పుడు మన చుట్టుపక్కలే ఉంటారు. పెట్టిన తర్వాత పెట్టలేదని మూతి తుడుచుకుని పోయేవాళ్ళు చాలామంది ఉంటారు. మంచి చేసిన వాళ్ళు మనకేం చేస్తారు చెప్పండి? కీడి చేస్తారు. ఇలాంటి సందర్భంలో ఒంటరిదాన్ని అయిపోయాను, నాకెవ్వరు లేరు, నాతో ఎవరు మాట్లాడతలేదు, నా చుట్టాలు మాట్లాడతలేదు, నా బంధువులు మాట్లాడతలేదు, నేను ఎందుకు వచ్చిన బ్రతుకు బతుకుతున్నాను, ఈ బ్రతుకు బ్రతికే కన్నా చచ్చిపోతే బాగుండని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. నీతోనే మాట్లాడుతున్నాను, అనుకుంటున్నావేమో. అనుకోక దేవుని బిడ్డ, ఇది సాతాను తంత్రం అని గుర్తించు. ప్రభువు నిన్ను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తి ఉన్నాడండి. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 4వ వచనం చదవండి. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిరీ వృక్షము కింద కూర్చొని మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన. చెప్పండి ఇప్పుడు ఈయనెవరు? లేదు, ఏలియా అనండి, గట్టిగానండి. ఈయన ఏం చేశాడండి ఎంతకని? అంతకుముందే ఆకాశము నుంచి అగ్ని దించిన సేవకుడు. రాజుగారు కోటలోకి వెళ్ళి రాజుగారు ముందు నిలబడి ధైర్యముగా, నేను ఎవని సన్నిధినైతే నిలబడ్డానో ఆ జీవము గల యెహోవా జీవముతోడు రాబోయే 3.5 సంవత్సరాల్లో రాజా, ఈ దేశంలో మంచైనను వర్షమైనను కురవదని ఛాలెంజ్ చేసిన దైవజనుడు. స్తోత్రం కలుగునుగాక. రోషం కలిగిన దైవజనుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాజీ పడని దైవ సేవకుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బలము కలిగిన సేవకుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయ బలము కలిగిన దైవ సేవకుడు. స్తోత్రం కలుగునుగాక. అంత గొప్ప దైవజనుడు, ఆకాశము నుంచి అగ్ని దించినవాడు, రాజుగారి దగ్గరికి వెళ్ళి ఛాలెంజ్ చేసినవాడు. ఆ ఛాలెంజ్ చేసి అంతా అయిపోయిన తర్వాత ఒక దిన ప్రయాణము చేసి ఒక బదరీ వృక్షము కిందకు వచ్చి అంటాడు, చాలు ప్రభువా, ఇంతవరకు నేను చేసింది, ఇక నా ప్రాణాన్ని. ఎవరి తంత్రం ఇది చెప్పండి? ఎవరి తంత్రం? ఏలియా ఇలాగ అనుకోవాల్సింది. ఎవరో ఒక ఆడది చెప్పిన మాటలను బట్టి నేను ఎందుకు భయపడాలి? యెజబెల్ అని ఒక స్త్రీ చెప్పిన మాటలను బట్టి నేను ఎందుకు భయపడాలి? నా చేత దేవుడు ఆకాశాన్ని అగ్ని దింపించాడు, నా చేత రాజుగారికే వాక్యము చెప్పించాడు. నా దేవుడు నా పక్షం ఉండగా నాకు విరోధి ఎవడు? నన్ను ఎవడు ఎదిరిస్తాడు? అగ్నేయి ఉన్న దేవుడు, నా దేవుడు దహించే అగ్నేయి ఉన్నాడు కదా, నా దేవుడు నాకుండగా నాకు భయం ఎలా అని అనుకోలేదు. ఏలియా చెట్టు కింద కూర్చుని కృంగిపోయి ఉండగా, చెట్టు కింద కూర్చుని మనసు కకావికలం చేసుకొని చుండగా నెమ్మదిగా వచ్చాడు సాతానుగాడు. ఏలియా, నీ పని అయిపోయింది. అది మామూలు స్త్రీ కాదు, అది మంత్రగత్తె, తంత్రగత్తె. అది తలుచుకుంటే ఎంతోమందిని చంపేసింది, నువ్వు ఒక పెద్ద లెక్క అని ఎప్పుడైతే ఏలియా దగ్గరికి వచ్చి ఆ మాటలు సాతానుగాడు విస్పర్ చేశాడు, గొనిగాడు, ఏలియాకి ఏమనిపించిందంట, ఇక బతుకుట కంటే, బిడ్డ ఒక మాట చెప్తున్నాను, శోధనలో నిలబెట్టిన దేవుడు, కష్టములో నిలబెట్టిన దేవుడు, బాధలో నిలబెట్టిన దేవుడు, అవమానములో నిలబెట్టిన దేవుడు, అన్ని సంవత్సరాలు నడిపించుకొచ్చిన దేవుడు, ఇప్పుడు ఒక చిన్న కష్టం వచ్చిందని, ఇప్పుడు ఒక చిన్న బాధ వచ్చిందని, ఇప్పుడు ఒక చిన్న వ్యతిరేకత వచ్చిందని దేవుని మందిరములో కానీ నీ ఇంటిలో కానీ కూర్చుని, ప్రభువా ఎందుకు వచ్చిన జీవితం అయ్యా, ఎందుకు వచ్చిన బ్రతుకయ్యా, బ్రతుకుటి కంటే చచ్చిపోవడం మేలని నువ్వు అనుకుంటున్నావేమో. మోషేను బలపరిచిన దేవుడే,
ఈ అరణ్యములో బదిరీ వృక్షము కింద ఉన్నటువంటి ఏలియాతో అన్నాడు, ఏలియా అప్పం ఒకటి తిను, ముందు సాగవలసిన ప్రయాణము చాలా ఉందని చెప్పాడు. బిడ్లారా, ఒక అప్పము తినిపించాడు, నీళ్లు బుడ్డు తాగిచ్చాడు, 40 దినాలు నడక ప్రయాణంతో సాగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను చెప్పేది ఏంటంటే, సాతానుగాడు నిన్ను కృంగదీస్తాడు, సాతానుగాడు నిన్ను పీడిస్తాడు. నీ బ్రతుకు ఎక్కడితో అయిపోయిందో నువ్వు అనుకోకు. ఇక్కడతో నా బ్రతుకు అయిపోయింది, నేను చచ్చిపోతే బాగుండు అని అనుకోకు. ఇక్కడ నుంచే నీ ప్రయాణాన్ని దేవుడు ప్రారంభించబోతున్నాడు, నీ గమ్యాన్ని ప్రారంభించబోతున్నాడు, నీ జీవితాన్ని ప్రారంభించబోతున్నాడు, నీ బ్రతుకును ప్రారంభించబోతున్నాడు, నీ కుటుంబాన్ని ప్రారంభించబోతున్నాడు, నీ వ్యాపారమును ప్రారంభించబోతున్నాడు, నీ పనిని దేవుడు ప్రారంభించబోతున్నాడు. ఆమెన్. అందుకే మరి ఎవరు తంత్రాలు ఎరగాలట చెప్పండి అందరూ. సాతాను తంత్రములు ఎరగని వారము కాము అనండి. సాతానుగాడు వచ్చి నీ దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చేయాలా? చచ్చిపోనా చచ్చిపో అంటాడు. ఆడేమంటాడు? నీ చేత కాదు. ఏమంటాడు? చచ్చిపో అంటాడు. ఎలా బతకాలో నీకు చేత కాదు. ఏమంటాడు? చచ్చిపోతేనే మంచిది. ఆడంటాడు చచ్చిపోతేనే సమస్యకు పరిష్కారం అంటాడు. కానీ అలాంటప్పుడు మనం ఏమనాలా? దేవునికి స్తోత్రం. రెండవది, ద్వేషాన్ని కలిగిస్తాడట. తీయండి 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 15వ వచనం. అమ్నోను ఇలాగు చేసిన తరువాత ఆమె ఎడల అత్యధికమైన దేశము పుట్టి అది వరకు ఆమెను ప్రేమించిన దానికంటే అతడు మరి ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచి పొమ్మని ఆమెతో ఏం చేశాడట? చెప్పాక చాలండి, ఆ మాట సరిపోద్ది. రెండవదిగా సాతానుగాడు మనలో ఏం పుట్టిస్తాడంటే ఎదుటి వారి పట్ల ద్వేషాన్ని పుట్టిస్తాడట. ఏం పుట్టిస్తాడు చెప్పండి? గట్టిగా చెప్పండి. ద్వేషానికి వ్యతిరేకం ఏంటండి? ప్రేమ. యేసు ప్రభు ఎవరండి చెప్పాలండి? దేవుడు ప్రేమ అయి ఉన్నాడని చెప్పబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి, 2 చేతుల పైకి చెప్పండి. దేవుడు ఏమై ఉన్నాడట? యేసుబాబు నమ్ముకున్న వాళ్ళు దేంతో నింపబడాలి? ఎవరు ప్రేమతో నింపబడాలి? మనుషుల ప్రేమ మంచిది కాదండి. కానీ మనము ఇలాగూ ఉన్నామంటే మనలో ఎవరు ప్రేమ ఉండాలన్నమాట? యేసయ్య ప్రేమ ఉండాలి. యేసయ్య ప్రేమ ఎలాంటిది? బైబిల్ అంటుంది మొదట ఆయనే మనలను ప్రేమించాడు కాబట్టి మనము ఆయనను ప్రేమిస్తున్నామంట. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయ్యా నీవు నా కొరకు చనిపో, నా పాపముల కొరకు చనిపో, నాలో ఉన్నటువంటి ఆ అపవిత్రమైన జీవితాన్ని మార్చుకోవడానికి నా కొరకు నువ్వు చనిపో అని చెప్పి మొదట మనం అడగలేదట ఆయన్ని. మొదట మనం ఆయన అడగలేదటండి. ఆయనే మన అపవిత్రమైన జీవితాన్ని, నశించిపోయిన మన జీవితాన్ని పవిత్రంగా మార్చడానికి, ప్రేమగా మార్చడానికి, ద్వేషంగా మారిపోయిన మన బ్రతుకులను ప్రేమామయుడిగా చేసుకోవడానికి ఆయనే ప్రేమామయుడు కిందకు దిగొచ్చి మనలను ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే ఆయన ప్రేమ మనలో నివసించడానికి. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ప్రేమకు బదులుగా ఏమి నివాసం చేస్తుందంటే విశ్వాసుల్లో ద్వేషము నివాసం చేస్తుందట. కుటుంబాల నుండి భర్త అంటే భార్యకు ద్వేషం, భార్య అంటే భర్తకు ద్వేషం, పిల్లలకి తల్లిదండ్రులు అంటే ద్వేషం, తల్లిదండ్రులకి పిల్లలంటే ద్వేషం అండి. అన్నదమ్ములకి అక్క చెల్లెలకి మధ్య ద్వేషం అండి. ద్వేషము ఎక్కడ ఉంటుందో అక్కడ ఎవడు ఉంటాడంటే సాతాను తంత్రము. తోటి విశ్వాసుల్లో మనకి ద్వేషం ఉండకూడదండి. ద్వేషముతో నువ్వు నింపబడ్డావు అంటే కనుక అది ఎవరి తంత్రం చెప్పండి? సాతాను తంత్రం అండి. మనము ద్వేషించడానికి రక్షించబడలేదండి.
మనము ద్వేషించడానికి దేవుడు మనల్ని రక్తము ఖర్చలేదండి. అందుకే దేవుడు లోకమును ఎంతో, దేవుడు తన ప్రేమను మనకి ఇచ్చాడండి. దేవుని ప్రేమ ఎంత గొప్పదో చెప్పమంటారా? కొట్టినా ఓర్చుకుంది, పిడిగుద్దులు గుద్దినా ఓర్చుకుంది. ఏ తప్పు చేయలేదండి యేసయ్య, ఏ పాపము చేయలేదండి. ఏ చేతులతో స్వస్థతలు చేశాడో ఆ చేతిలో తీసుకొచ్చి గుద్దారండి. ఏ కాళ్ళు అయితే స్వస్థత చేయడానికి నడిచాయో ఆ కాళ్ళలోనే శీలలు దిగొట్టారండి. ఏ చచ్చిన శవాలనైతే పడకల మీద నుంచి లేవనెత్తాడో ఆ వీపునే నాగడి చాలువలే దున్నారండి. సమాజంలో వేళాకోలానికి గురైన వారిని ఎంతమందినైతే బాగు చేశాడో ఆయనను కలువరిశిలో వేళాకోలం చేశానంటే, వేళాకోలం చేయడం, వంగి లేచుకోవడం, నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరమ్మంటే, నా ప్రభువు ప్రేమ ఎంత గొప్పదంటండి. ఆయనను హింసిస్తున్నా, ప్రాణము పోతున్నా, రక్తము కారుతున్నా, బాధ అనుభవిస్తున్నా ఆ హృదయములోంచి వచ్చిన దేవుని ప్రేమ బిడ్డలారా, తండ్రి వీరేమి చేయుచున్నారో. బిడ్డలారా, ఒక్క మాట చెప్తున్నాను, క్రైస్తవుడు అంటే ప్రేమ కలిగిన వాడు అని అర్థం. హల్లెలూయా. ఎవరు ప్రేమ కలిగి ఉండాలి? బైబిల్లో ఒక భయంకరమైన మాట ఉంది, చూద్దామా? అది చూడండి ఒకసారి. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 21, 22 వచనాలు చదవండి. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడును విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అన్నవాడు చెప్పువాడు మహాసభకు ఏమవుతాడట అంటే, దీని అర్థం ఏంటంటే చెప్తున్నా వినండి, తలపైకి ఎత్తండి ఒకసారి. పాస్టర్ గారు, దేవుని బిడ్డలమండి, మేము ఎలాంటి హత్యలు చేయట్లేదండి, ఎలాంటి నరహత్యలు చేయట్లేదని మీరు అంటారు. బైబిల్ చెప్తున్న మాట, పూర్వకాలం నరహత్య చేయటం అంటే కత్తి తీసుకుని ఒకడిని పొడవడం, రాయి తీసుకుని కొట్టి చంపడం. కానీ నూతన నిబంధన గ్రంథంలో ఏముందో చెప్పమంటారా? ఒక వ్యక్తిని నువ్వు ద్వేషిస్తున్నావంటే నువ్వేం చేసిన దాంతో సమానం అంటే నరహత్య చేసిన వాళ్ళతో సమానం. నిష్కారణంగా ఏమీ లేకుండా ఒక వ్యక్తి పట్ల నువ్వు ద్వేషము కలిగి ఉన్నావు అంటే, ఒక వ్యక్తి పట్ల నువ్వు ద్వేషిస్తున్నావంటే, ఒక కుటుంబాన్ని నువ్వు ద్వేషిస్తున్నావంటే, ఒక పిల్లల్ని మనం ద్వేషిస్తున్నామంటే, ఒక భర్తను నువ్వు ద్వేషిస్తున్నావంటే, ఒక భార్యను నువ్వు ద్వేషిస్తున్నావంటే, సంఘములో నీ తోటి వారిని నువ్వు ద్వేషిస్తున్నావంటే, తోటి విశ్వాసులను ద్వేషిస్తున్నావంటే, తోటి పిల్లలను మనం ద్వేషిస్తున్నామంటే మనం ఏం చేసిన వారమో తెలుసండి? ప్రభు అంటున్నాడు, నరహత్య చేసిన వాడిని భూమి మీద బయట తిరగనవరండి ఎక్కడ తీసుకెళ్తారు? జైలుకి తీసుకెళ్తారు. ప్రభు అంటాడు, పాత నిబంధన కాలంలో హత్య చేస్తేనే అది నరహత్య, కానీ నూతన నిబంధనలో ఉన్న మనం ఎదుటి వారిని ద్వేషిస్తే దాన్ని దేనితో సమానం అన్నాడు ఆయన? నరహత్యతో సమానం. బిడ్లరా, ద్వేషము మనలో కలుగుతుంది అంటే గనక అది సాతాను తంత్రం అని మనం గుర్తించాలా. దేవుడు మనలను ప్రేమించడానికే పిలిచాడే తప్ప ద్వేషించడానికి పిలవలేదు. నా యేసులో ఎంత మంచి ప్రేమ ఉందో చెప్పమంటారా? ఆయన చనిపోతూ లోకమును ప్రేమించాడట. నాకు ఒక ఆయన చెప్పాడు, దేవుడు ప్రేమ ఎంత గొప్పదంటే ఆఖరి రక్తపు బొట్టు వరకు కారుతున్నా కానీ ఆ బొట్టులోనంట నిత్య జీవముతో పాటుగా దేవుని ప్రేమ కనపడతాట. వీళ్ళరా, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈనాడు కుటుంబాల్లో ద్వేషం అండి. తల్లి అంటే ద్వేషం, తండ్రి అంటే ద్వేషం, పిల్లలంటే ద్వేషం. అకారణంగా ద్వేషిస్తున్నాం. అకారణంగా మనం తోటి వారిని ద్వేషించకూడదండి. కుటుంబాల్లో ద్వేషించకూడదండి. మనల్ని మనం ద్వేషించుకోకూడదు బిడ్డలారా. ద్వేషిస్తే అంటాడు అది నరహత్య చేసినాడు. యోహాను పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాలు చూడండి. ఎవడైనను
నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తోటి సహోదరుని ప్రేమించిన వాడు కనపడని దేవుణ్ణి ఎలాగూ ప్రేమిస్తున్నాడని యోహాను భక్తుడు అంటాడు. ద్వేషం ఎందుకు వస్తుందండి? ఏ కారణం చేత ద్వేషం వస్తుంది మనకి? మనం చాలా మంచోళ్ళం కదా, యేసయ్యను నమ్ముకున్నాము కదా, రక్తములో రక్షించబడ్డాము కదా, మనము పాపక్షమాపణ పొందాము కదా, ఈ లోక సంబంధమైన ద్వేషము మనలో ఉండకూడదు కదా, యేసయ్య ప్రేమ మనలో ఉండాలి కదా. ఒకరిని చూసి నీకు ద్వేషం ఎందుకు వస్తుంది? ఒకరిని చూసి మనకు ద్వేషం ఎందుకు రావాలి? ఈ ద్వేషాన్ని మనలో రప్పిస్తున్నాడు అంటే గనక మనలో ఖచ్చితంగా ఈ తంత్రం ఎవరు పెట్టారన్నమాట? సాతాను పెట్టాడు. బిడ్డలారా, ప్రభు అంటాడు ఇక్కడ, ద్వేషించు ప్రతివాడును విమర్శకు లోనగును, వ్యర్థుడా అని పలికిన వాడు ప్రతి ఒక్కడు మహాసభకు లోన. అంటే ఇక్కడ మామూలుగా మన హృదయంలో మనం ద్వేషిస్తే, మనము చేత్కరించుకుంటే అది మనకు గొప్పేమో కావచ్చు గాక, కానీ నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అంట, దేవుని ఆత్మ అంట దుఃఖిస్తూ ఉంటుందట. ప్రేమించమని నా బిడ్డను రక్షించుకున్నాను, తను నష్టపోయినా, తన కష్టం అనిపించినా, ఎదుటి బిడ్డల్ని మనం ప్రేమించాలని చెప్పి నా బిడ్డను నేను రక్షించుకున్నాను. ప్రేమిస్తే ఏమవుతుందో చెప్పమంటారా? ప్రేమ 13 అధ్యాయం తీయండి, కొరింథీ రాసిన మొదటి పత్రిక. ప్రేమ సమస్త దోషములను ఏం చేస్తుందట? కప్పును. ప్రేమ డంబము లేనిది. గనగనలాడే కంచులాగా నీకున్న ప్రవచించే వరం ఉన్న ప్రేమ లేని వాడవైతే ఏమవునని చెప్పింది? వ్యర్థుడు అని చెప్పి. ప్రేమతో ఏ పనైనా చేయాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఏ పనైనా దేనితో చేయాలి? మనం ప్రేమతోనే చేయాలి. ప్రేమ శాశ్వత కాలము నిలుచును. ఆమెన్. చెప్పండి, ఆమెన్. ఆఖరి వచనం చదవండి. ప్రేమ, నిరీక్షణ, విశ్వాసము, ఈ మూడింటిలో శ్రేష్టమైనది ఏదట? ప్రేమయే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బిడ్డలారా, మనము ప్రేమించాలి. మనము లోకస్తులము కాదండి, అన్యులము కాదండి. యేసయ్య రక్తంలో కడగబడ్డ నీవు మనలో ద్వేషం ఉండకూడదండి. ద్వేషము మనలో ఉందంటే, ఒకళ్ళను చూసి నువ్వు ఏసడించుకుంటున్నావంటే, ఒకళ్ళను చూసి నువ్వు ద్వేషిస్తున్నావంటే ఖచ్చితంగా నీలో ఎవడు పెట్టాడంటే ఆ తంత్రము సాతానుగాడు పెట్టాడు. ద్వేషానికి విరుగుడు ఏంటంటే యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం. మనుషులను మనము వ్యర్థుడా అని తోలనాడకూడదటండి. నోరు పెద్దగా ఉంది కదని, నోరు చిన్నగా ఉంది కదని, నోరు మధ్యస్థంగా ఉంది కదని, ఇలాంటి మాటలు మనము మన ఎదుటివారి పట్ల పలకకూడదు. పలికితే ఏమవుద్దండి? రేపొద్దున విమర్శ చేస్తాడంట యేసయ్య. ఈ తంత్రం ఎవరిదన్నమాట? చెప్పండి. మనలో అకారణంగా ద్వేషము కలుగుతుంది అంటే కనుక ఈ తంత్రం ఎవడు పెట్టినట్లు లెక్క. అప్పుడు నేను చేయాలా? ఏ సాతానా, నేను ద్వేషానికి రక్షించబడలేదు, ప్రేమించడానికి రక్షించబడ్డానని చెప్పాలా? ఆమేన్. చెప్పండి, గట్టిగా చెప్పండి. ద్వేషించడానికి నేను చేయబడలేదు, రక్షించబడలేదు. మరి దేని చేయడానికి రక్షించబడ్డాను నేను? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకవ్వును. ఏం చేయాలి? మన హృదయంలో ఏముండాలా? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏముండకూడదు అమ్మా? నిన్ను ప్రేమించిన వాడిని ప్రేమించడం గొప్ప సంగతి ఏమంటే, శత్రువులను ప్రేమిస్తే పరలోకములో నీ ఫలం అధికం అవుద్దన్నాడు యేసయ్య. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రోజుకి లేచింది మొదలు ఎంతోమంది శత్రువుల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఎంతోమంది ఎంక చూస్తుంటాం. వాళ్ళు ద్వేషించిన ప్రేమించడమే మా నైజం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డగా నీవు కూడా ఎదటి వాళ్ళు ఎంతమంది ద్వేషించిన మనం ఏం చేయాలట? బిడ్డలారా, యవ్వన బిడ్డలారా, మీకు ముఖ్యంగా మీకు చెప్తున్నాను. మీరు ఎదుగుతున్న బిడ్డలు, చదువుకున్న బిడ్డలు,
ఉద్యోగం చేయాల్సిన బిడ్డలు, యేసయ్య ప్రేమను 10 మందికి పంచాల్సిన బిడ్డల. హల్లెలూయా. మీ ప్రేమ కాదమ్మా, మీ ప్రేమ ఎవడికి వద్దమ్మా. మీ తల్లిదండ్రులు వాడు చెప్పిన వాడికే పంచండి ప్రేమ. కానీ మనం పంచాల్సింది ఎవరి ప్రేమ చెప్పండి? ఎవరి ప్రేమ పంచాలా? గట్టిగా. ప్రేమ నిష్కలంకమైనది, ఆ ప్రేమ పరిశుద్ధమైనది, ఆ ప్రేమ పవిత్రమైనది. బాధించబడుతూనే ఎదుటి వారికి తన ప్రేమను చూపేదట. వాత్సల్యమైన ప్రేమ, కనికరము గల ప్రేమ, కృప కలిగిన ప్రేమ. ఆ ప్రేమ దేవుని సింహాసనము నుండి పారుతుంది బిడ్డలారా. ఆ ప్రేమలో మనం ములగాల. ద్వేషించువాడు సాతాను సంబంధి, ప్రేమించువాడు యేసయ్య సంబంధి. నీలో ద్వేషం ఉందంటే నీలో ఎవరి తంత్రం పనిచేస్తుంది? నీలో ప్రేమ ఉందంటే ఎవరి తంత్రం పనిచేస్తుంది? ఇప్పుడు చెప్పండి, యేసయ్య తంత్రం కావాలా, సాతాను మంత్రం కావాలా? నుంచి నన్ను ప్రేమించే బిడ్డగా నిలబెట్టండి అయ్యా.